యేసు ప్రభువారి ప్రశస్తమైన శుభనామానికి మహిమ కలుగుగాక. మంచిది ప్రియులరా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాం. మనం ప్రార్థనతో ఇదన బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు నాయన, స్తోత్రాలు మా తండ్రి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక వారాన్ని తండ్రి మీరు మాకు దయచేసినటువంటి విధానాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు మా తండ్రి చెల్లించుకుంటున్నాం. నీ దాసుని బలపరిచి నీ ఆత్మశక్తి చేత నింపి నీ పాత్రగా మీరు వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో వాక్య సందేశం ముందుగా ప్రత్యేకమైన పాట పాడుకుందాం. నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం.
ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రియగా వాక్య సందేశం కొరకు వాక్య పఠనాన్ని వాక్య భాగాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 17 నుంచి 20 వరకు. అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందిన వాడెవడను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనలదు. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యము కాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దేవుని తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించబడును గాక. ఈ సమయంలో వాక్య సందేశం కొరకు ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల నాయన, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చేర్చుకుంటున్నాం. నా తండ్రి, మమ్మల్ని ఇప్పటి వరకు కాచి కాపాడి నీ సజీవ లెక్కలో ఉంచుకొని నాయన, నా తండ్రి, నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం. నా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన కరోనా వైరస్ నా తండ్రి నాయన విస్తరించి అనేకుల్ని మరణ పడకల మీదకి తీసుకెళ్లిపోయిన తండ్రి, ఆయన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నాయన అయ్యా నా తండ్రి, మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు చేర్చుకుంటున్నాం. మా బిడ్డలు అనేకులు ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తండ్రి క్షేమంగా తిరిగి రావడానికి మీరు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటున్నాం. ఆయన ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు బాధపడుతున్నారో దాంతో నా తండ్రి అయ్యా వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాయన యేసయ్య, ఇంకా మా బిడ్డలే కాకుండా అనేకులు నా తండ్రి ఆ వైరస్ బాడిన పడి నా తండ్రి నాయన అల్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా నా తండ్రి, అలాగే ఆరోగ్యపరంగా నా తండ్రి చాలా నష్టము చేకూర్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన, వారిని వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి వైరస్ నుంచి సంపూర్ణ విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా నా తండ్రి నాయన పరిస్థితులన్నింటినీ కూడా మీరు చక్కపరచమని ప్రార్థిస్తున్నాం. త్వరలో మేమంతా కూడా నా తండ్రి నాయన మరలా సంఘంతో ఆయన కలిసి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అతన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంట్లో ఉంటున్నటువంటి బిడ్డలు మీరు దీవించని ఆశీర్వదించండి. ఆయన ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డలు నా తండ్రి నీ సన్నిధిలోకి రావడానికి, ఆయన నీ నామంలో ఆయన నిన్ను ఘనపరచడానికి వారికి ఆయన అవకాశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరొకసారి మమ్మల్ని ఆ సంఘ కాపరిని, సంఘ బిడ్డల్ని, సంఘ పెద్దల్ని మీరు దీవించని ఆశీర్వదించమని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది ప్రియులరా, సర్వశక్తి గల దేవాది దేవుడు మనం ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి మరొక వారాన్ని మనకు ప్రభువు వారు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభునామములు మీ అందరికీ కూడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తుంది. రండి, ఇది బైబిల్ స్టడీ కనుక మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, మీ నోట్ బుక్స్ ఓపెన్ చేయండి, పెన్స్ తీసుకోండి. వరుస క్రమంలో మనము ధ్యానం చేస్తాం. గత వారం నేను మీకు 3 విషయాలు ప్రియులరా తెలియపరిచాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను.
ఒకటి, మరి పౌలు ఇలా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు. రెండవదిగా మనం ప్రభుని పోలి నడుచుకోవాలని తెలియపరిచాను. మూడవదిగా మనం విశ్వాసంతో గమనించండి నడుచుకోవాలి. ఈ రీతిగా 3 విషయాలు గత వారం నేను మీకు తెలియపరిచాను. మరి ఈ వారం మరొక 3 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం క్రైస్తవ నడకని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులుగా ఈ భూమి మీద మనం ఎలా నడుచుకోవాలో అన్న విషయాల గురించి మీకు తెలియపరుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఈ మాటల మీద మీరు మనసు పెట్టవలసిందిగా మనం చేస్తున్నాం. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి అందు పిలుచునో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలోనూ నియమించుచున్నాను అంటున్నాడు. ఆ తరువాత 20వ వచనం మీకు నేను చదువుతున్నాను. 20వ వచనం, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను అంటున్నాడు. అలాగే 23, 24 వచనం చదువుతున్నాను. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కాబట్టి మీకు నేను 7వ అధ్యాయంలో 17వ వచనం, 20వ వచనం, 23, 24 వచనం మీకు నేను చదివినిపించాను. ఇందులో పౌలు గారు ఏమని రాస్తున్నాడు అంటే, మనం చూస్తే ప్రభు మమ్మలను అనగా మనలందరినీ పిలిచినప్పుడు మనకు ప్రభు ఏ స్థితిలో ఉండేదాని కొరకు పిలిచాడో మనమందరం కూడా ఆ స్థితిలోనే ఉండి నడుచుకోవాలని తెలియపరచాడు. కాబట్టి ఈ వారం మొట్టమొదటి విషయం మీరు రాసుకోండి, ప్రభు మనలను పిలిచినటువంటి స్థితిలో ఉండి నడుచుకొనుట. మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి, ప్రభు మనలను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలోనే ఉండి మనము నడుచుకోవాలి. వాస్తవేనండి, ఈ లోకంలో దేవుడు కొంతమందిని దేశాధిపతులుగా ఉండడానికి పిలిచాడు. కొంతమంది గమనించండి రాష్ట్రాధిపతులుగా ఉండడానికి పిలిచాడు. కొంతమంది గమనించండి కలెక్టర్లుగా ఉండడానికి పిలిచాడు. కొంతమందిని దాసులుగా ఉండడానికి పిలిచాడు. నేనంటాను, దేవుడు మనల్ని పిలిచి మనకు ఏ స్థితి అప్పగిస్తే అప్పగించినటువంటి దేవాతి దేవుడు గమనించండి గొప్పవాడు కనుక ఆయన మనకిచ్చినటువంటి స్థితిగతులను దాటి మనం ఎన్నడూ కూడా పోకూడదు. మనుషులంగా దేవుడు మనల్ని ఒక స్థితిలో పెట్టినప్పుడు మనకంటే గొప్పవాడిని మనం చూసి, అయ్యో నా స్థితి ఏంటి, నా కుటుంబ స్థితి ఏంటి, వారికంటే నా కుటుంబం సరిగా లేదే అని మనము ధనవంతులను రకరకాల మనుషుల యొక్క స్థితులను సరిపోల్చుకొని మనం చాలా బాధపడుతుంటాం. అలా ఎన్నడూ కూడా మనం బాధపడకూడదు. అందుకనే పౌలు క్షుణ్ణంగా తెలియపరుస్తున్నాడు, సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో, 24వ వచనంలో, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలని చాలా స్పష్టంగా దేవాతి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నేను మీకు ఎగ్జాంపుల్ గా గమనించండి, 2 వ్యక్తుల్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. అందులో మొట్టమొదటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము ప్రియులరా 1వ అధ్యాయం 1వ వచనం కాడించిన మీ కొరకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో కూడా గమనించండి, యోబు చాలా గొప్పవాడుగా ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం ఈ మొదటి 3 వచనాలు మనం చూసినప్పుడు మరి యోబు జీవించినటువంటి కాలాన్ని గురించి గమనించండి. శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్తున్నారు. మేబీ ఎప్పుడు జీవించినా తూర్పు దేశాల్లో జీవించేటువంటి వారిలో యోబు చాలా గొప్పవాడు. చక్కని కుటుంబం ఉంది, మంచి భార్య కుమార్తెలు కుమారులు కలిగి
అతడు విస్తారమైనటువంటి ఆస్తి కలిగి ఉన్నాడు. నేనంటాను చాలా ఆస్తి కలిగి ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆయన క్యారెక్టర్ గురించి కూడా దేవుడు చక్కగా రాశాడు. చూద్దామా యోబు యొక్క గుణగణాలు ఎలాంటివంటే, పిల్లల దేవుని వాక్యం మనం చూస్తే 1వ అధ్యాయం 8వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. నేనంటాను, ఈ టెస్ట్ మనీ యోబుని గురించి ఎవరిస్తున్నారండి? సర్వశక్తి గల దేవాతి దేవుడే ఇస్తున్నాడు. అంటే ఆ యోబు అలనాడు జీవించినప్పుడు అతడు మంచి కుటుంబాన్ని కలిగి విస్తారమైనటువంటి ఆస్తిని కలిగి తూర్పు దేశంలో గొప్ప ధనవంతుడిగా జీవించినటువంటి యోబు ఎలా జీవించాడు తెలుసా? ఎంత మంచి లక్షణం మనకు యోబులో కనిపిస్తున్నాయి కదండి. యథార్థవర్తుడు అంటే అతను చూడండి, యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి యోబు జీవిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అనేక మంది నిరుపేదలకు సహాయం చేసిన వాడు, తనకున్న సమస్తాన్ని కోల్పోయిన తన నోటి ద్వారా ఒక మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. అంటే అలనాడు యోబు గొప్ప ధనవంతుడుగా ఉండాలి అని దేవుడే యోబుకి ఆ స్థితి ఇచ్చాడు. కాదంటారా? సత్యమే. అయితే యోబుని దేవుడు గొప్ప ధనవంతుడుగా ఆ స్థితిలో పెట్టినప్పుడు ఆలోచించండి, యోబు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. వాక్యాలు మనం చూస్తున్నాం. ఇంకొక వ్యక్తిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం ప్రియులరా 20-21 వచనాలు మీకు నేను చదివి వినిపిస్తాను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనబోరెను. అంతేకాక కుక్కులు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనుపోబడెను. మొదలాపుతున్నా, మీరు ఆలోచించండి. రెండో వ్యక్తినిగా నేను మీకు లాజరును చూపిస్తున్నాను. యేసయ్య చెప్పినటువంటి ఈ ఉపమానంలో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుని మనం పక్కన పెడతాం. లాజరుని మనం చూస్తే అతని వైఖరి ఏంది? సొంత నివాసం లేదు, అతనికి కుటుంబం ఉన్నట్లుగా కనిపించటం లేదు, తన వారు ఎవరు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపించటం లేదు. పైపెచ్చు వీడు దరిద్రుడు. అది మాత్రమే కాదు, శరీరం అంతా కురుపులు, కుక్కలు నాకుతూ ఉన్నాయి. నేనంటాను, ఇతనికి బంధువులు స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే కనిపెట్టుకొని కుక్కలే అని చెప్పాలి, ఇంకెవరు కూడా లేరు. ధనవంతుడు తిని పడవేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు, ఆ రొట్టె మొక్కలు తింటూ జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. నేనంటాను, ఈ యొక్క లాజరుకి ఆ స్థితి ఇచ్చింది ఎవరండి? సర్వశక్తి గల దేవాతి దేవుడే కదా. నేనంటాను, ఆ స్థితిలో ఉన్నటువంటి లాజరు ఎప్పుడు కూడా ఏంటి నాది ఈ స్థితి, ధనవంతుని స్థితి ఏంటి అని దేవుణ్ణి దూషించినట్లేదు. తన భక్తిని ఏమాత్రం కూడా గమనించండి సన్నగించినట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, లాజరు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుపోబడ్డాడు. ఒకవేళ లాజరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండకపోతే, దేవుణ్ణి దూషించి ఉంటే, దేవుని పట్ల విశ్వాసం లేకపోతే, పరిశుద్ధమైన జీవితం లేకపోతే దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పోయిండేవాడు కాదు కదండి. అంటే మీకు నేను గమనించండి, 2 రకాల మనుషుల గురించి తెలియపరచా. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా 2 రకాలే. యోబు లాంటి ధనవంతులు ఒకవైపున ఉంటే, లాజరు లాంటి దరిద్రులు ఒకవైపున ఉన్నారు. నేనంటాను, ధనవంతుడుగా ఉన్నటువంటి ఈ యొక్క యోబు ఎప్పుడు కూడా దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆ స్థితిని బట్టి గర్వించలేదు. దరిద్రుడిగా జీవించిన లాజరు ఎప్పుడు కూడా తన దరిద్రతను బట్టి దేవుణ్ణి దూషించలేదు. అంటే వాక్యం మనకేమని బోధిస్తుందంటే, దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నవాడు మనకు ఏ స్థితి అయితే మనకి ఇవ్వాలో, ఏ స్థితిలో మనల్ని గమనించండి కూర్చుండబెట్టాలో, ఏ స్థితిలో మనం నిలబెట్టాలో ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడే మనల్ని ఆ స్థితిలో ఉంచాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నేనంటాను, నీ స్థితిని బట్టి దేవుని ఎప్పుడు నువ్వు దూషించవద్దు. ఒకవేళ ఔన్నత్యమైన స్థితిలో పెడితే దేవుని గణపరచు. ఒకవేళ దేవుడు అల్పమైన స్థితిలో పెడితే నాకు ఇచ్చినది ఈ స్థితి దేవుడే కదా అని ఆ స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరచు. అందుకని పౌలు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండా నెరుగుదును, దీన స్థితిలో కూడా ఉండా నెరుగుదును అంటున్నాడు. కాబట్టి వాక్యం అంతా చాలా స్పష్టంగా
మాట్లాడుతున్నది. ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియురా, మనం ప్రసంగి గ్రంథం గమనించండి, 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము ప్రియురా 19వ వచనం గురించి నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం చదివి మీకు నేను వినిపిస్తాను. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన యెడల అతనికి ఆ స్థితి ఆ దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకునవలెను. అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు. అంటే వాక్యంలో మనం చూస్తే ప్రసంగి చాలా చక్కగా రాస్తున్నాడు. ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి వానిందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు ఇచ్చి, ఆలోచించండి, తన కష్టార్జితమును ఆలోచించండి, సంతోషంగా అనుభవించేదాని కొరకు దేవుడు ఒక స్థితి ఇచ్చినప్పుడు, మీరు బాగా ఆలోచించండి, ఒక వ్యక్తి లగ్జరీగా జీవిస్తూ తాను ఆ స్థితిలో ఆ పరిస్థితులు ఒకవేళ అనుభవిస్తుంటే, మరొక వ్యక్తి కష్టపడి తన యొక్క కష్టార్జితము చేత అదేదైనా కావచ్చు దాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ స్థితి అతనికి ఇచ్చింది. ఈ స్థితి ఇతనికి ఇచ్చింది సర్వశక్తి గల దేవాతి దేవుడే. అందుకనే అతడు ఆ స్థితిని బట్టి దేవుని ఏం చేయాలండి, మహిమపరచడం ఎన్నడూ కూడా మర్చిపోకూడదని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈ భౌతికమైనటువంటి ఈ లోకములో మనం గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా లేకపోతే అల్పమైనటువంటి స్థితిలో ఉన్నా ఈ రెండు ప్రాముఖ్యమనే కాదు. ఒక మాట నేను చెప్తాను, ఆలోచించండి. నీవు ధనవంతుడిగా ఉండడానికి దేవుడు ఒకవేళ పిలిచి ఆ స్థితి ఇచ్చినా, దరిద్రుడిగా ఉండడానికి దేవుడు పిలిచి ఆ స్థితి ఇచ్చినా, రెండు స్థితుల్లో ఒక్క స్థితి మనం కలిగి ఉండాలి. అదేమిటో తెలుసా? చూడండి, కీర్తన భాగంలో 144వ కీర్తన ప్రియులారా 15వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి కలిగిన వారు? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అబ్బా, ఎంత మధురమైన మాట చూడండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏ స్థితి గలవారండి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు. నేను అంటాను, యోబుకి ఎవరు దేవుడు? ఆలోచించండి. దరిద్రుల లాజరుకి ఎవరు దేవుడు? మీరు ఆలోచించండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా మనకు చాలా పాఠాలు నేర్పిస్తున్నారు. వాళ్ళు చాలా ఔన్నత్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వారు చాలా అల్పమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వారు కలిగి ఉన్నటువంటి ఆ స్థితిలో ఆలోచించండి ఏమి చూడగలిగారంటే దేవుణ్ణి చూడగలిగారు. నేనంటాను, నిజమైన భక్తుడు దేవునితో కూడా నడవాలి, దేవునితో కూడా ప్రయాణం చేయాలి అని ఆశపడేటువంటి భక్తుడు దేవుడు నాకు లగ్జరీ లైఫ్ అనుగ్రహించాడా లేకపోతే అల్పమైనటువంటి పరిస్థితి అనుగ్రహించాడని చూడడు కదండి. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారైతే వారు పైన ఉన్నటువంటి వాటి మీదే లక్ష్యం ఉంచుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడే, ఎప్పుడు కూడా తన ధనాన్ని చూసి మురిచిపోలా. ఆలోచించండి, పునాదులు గల ఆ పట్టణము కొరకే ఎదురు చూస్తూ దాని కొరకే తన జీవితంలో పునాదులు వేసుకొని అబ్రహాము జీవించినట్లుగా మనం చూస్తున్నాం. నేనంటాను, ఆలోచించండి, పౌలు కూడా చాలా గొప్ప ధనవంతుడే, అన్ని వదిలేశాడు. దేని కొరకు తెలుసా? ప్రభు కొరకు. అందుకనే పరలోక పట్టణము కొరకు పునాదులు వేసుకొని జీవించాడు. అంటే వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, బైబిల్లో చాలా మంది గొప్ప ధనవంతులుగా జీవించిన వారు ఉన్నారు, చాలా మంది దరిద్రులుగా జీవించిన వారు ఉన్నారు. నేనంటాను, వాక్యం మనకి ఏమని బోధిస్తుందంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టినా పర్వాలా, ఆ స్థితి నీకు ఇచ్చింది దేవాతి దేవుడే. ఆ స్థితిలో దేవుని మహిమపరచు, ఆ స్థితిలో దేవుని గణపరచు, ఆ స్థితిని బట్టి దేవునికి మహిమార్థంగా నీవు జీవించు. ఎందుకో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా కుటుంబానికి నా బిడ్డలకు తోడై ఉన్నాడు. నా స్థితి నా దేవునికి బాగా తెలుసు. కాబట్టి ధనవంతుడివా, ఆలోచించండి, దరిద్రుడివా అన్నది ప్రాముఖ్యం కాదు. కానీ నేను యెహోవాను కలిగి ఉన్నానా లేదా, నేను నా రక్షకుడైన యేసు ప్రభుని కలిగి ఉన్నానా లేదా, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఏ స్థితిలో నీవు ఉన్నా గమనించండి, దేవుని నువ్వు కలిగి ఉన్నావా లేదా అని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా నీకు నేను సంపూర్ణంగా
పరుచుకుంటున్నాను. కాబట్టి మనం ఎలా నడుచుకోవాలి అంటే, నెంబర్ 1, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉండడానికి పిలిచాడో ఆ స్థితిలోనే నీవు ఉండి చక్కగా ఆలోచించండి, నడవాలి అని దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. ఇది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత రెండో విషయాన్ని గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం ప్రియులారా 18వ వచనం మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా అర్జించుకునినా ఆలోచించండి, మేమొక్క ఆత్మ వలననే, మరలా చూస్తున్నాను, మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలేంది నడుచుకొనలేదా అంటున్నాడు. అంటే రెండవదిగా క్రైస్తవులుగా మనం ఎలా నడుచుకోవాలి అని బైబిల్ మనకు బోధిస్తుందంటే, ఆత్మ యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. రాసుకోండి, మరలా చెప్తున్నాను, ఆత్మ యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలి. పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి సంఘాన్ని స్థాపించి ఆలోచించండి, క్రైస్తవుడు ఎలా నడుచుకోవాలో ఆదిమ సంఘము ద్వారా మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన తన అడుగులు వేసి జాడులు మనకు ఈ భూమి మీద పెట్టి ఉన్నాడు. అందుకనే క్రైస్తవులందరూ కూడా, క్రీస్తును ఎరిగిన వారందరూ కూడా, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరూ కూడా ఆ గోల్ పరలోక పట్టణాన్ని సాధించుకోవాలంటే ఆలోచించండి, ఎలా నడుచుకోవాలంటే ఆత్మ దేవుని యొక్క ప్రత్యక్షతను గ్రహించి ఆత్మ దేవుని యొక్క అడుగు జాడుల్లో, అంటే ఆత్మ ఎక్కడైతే అడుగు వేసాడో ఆ అడుగుల్లోనే మన అడుగు వేసుకుంటూ పోవాలి. ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నేనును తీతును ఒక్క ఆత్మ చేతనే నడిపించబడుతున్నామన్నాడు. మీకు ఈ మాట చెప్తున్నప్పుడు నాకు మరొక వ్యక్తి జ్ఞాపకం వస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఆలోచించండి. ఇంకొంచెం పైకి వెళ్ళి కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం కాడించి మనం చదువుకుందాం ప్రియులా. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అబ్బాయి, ఎంత అద్భుతమైన మాట. మళ్ళీ చదువుతాను చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అంటున్నాడు. మనకు తెలుసు కదండి ఈ సందర్భం ప్రియులరా. నయమాను తీసుకొని వచ్చినటువంటి ఆ వస్త్రాలు, ఆ వెండి ఆలోచించండి, తనకు వద్దు అని ఎలీషా తిరస్కరించినప్పుడు నయమాను చూసి ఆశపడ్డాడు. ఎలీషా ప్రార్థించుకోవడానికి లోపలికి వెళ్ళగానే తెలియకుండా వెళ్ళి అబద్ధము చెప్పి అవి తెచ్చుకొని తన యొక్క గదిలో దాచుకున్నాడు. వెంటనే తెలియనట్టుగా ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా అడిగాడు గెహాజీని, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అడిగాడు. ఎక్కడికి వెళ్ళలేదయ్యా అన్నాడు. అప్పుడు అంటున్నాడు కదా ఎలీషా, నీవు అతని దగ్గరికి వెళ్ళి రథాన్ని ఎదుర్కొని నీవు వాటిని ఆశించి నేను వద్దు, దేవుడు వద్దని తిరస్కరించిన వాటిని తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు నాలో ఉన్న ఆత్మ నీతో కూడా రాలేదా అంటున్నాడు. ఆలోచించండి, దేవుని వాక్యంలో మనం చూస్తే వీరి మనస్సులు ఏకీభవించున్నాయి. నేనంటాను, ఆత్మలను మనస్సులను ఏకీభవించేది ఎవరు? ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ ఎలీషా యొక్క, అలాగే గమనించండి, ఈ యొక్క గెహాజీ యొక్క ఆత్మను ఏకీభవించింది ఎవరు? ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందో శ్రద్ధ కలిగి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? భక్తుల యొక్క మనస్సులను ఏకీభవిస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా యొక్క, గెహాజీ యొక్క మనస్సులను కలిపింది ఎవరంటే ఆత్మదేవుడే. అంటే గెహాజీ వెళ్ళినప్పుడు ఆ ఆత్మ అతనితో కూడా వెళ్ళిందని అర్థం. అంటే వాక్యములో మనం చూసినప్పుడు అక్కడ పౌలు, అలాగే గమనించండి మనం చూస్తున్నాం మరి తీతు, అలాగే తిమోతి, అలాగే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులరా ఎలీషా, గెహాజీ, ఏలియా, ఎలీషాలు, ఇలా గమనించండి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా
వారు ఒకరితో ఒకరు తమ మనసులను కలిపింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. వీరు ఒకరిని చూసి ఒకరు నడుచుకున్నారు. అంటే వాక్యములో మనం చూసినప్పుడు వారిని ఐక్యపరిచి నడిపించింది ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేనంటాను, ఏలియా నడిపించబడినటువంటి ఆత్మ చేత దుప్పటి పొందుకున్నప్పుడు ఆలోచించండి, ఆ దుప్పటి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మదేవుడు ఏలియాను ఎక్కడైతే నడిపించాడో ఆ అడుగు జాడుల్ని గుర్తించి ఎలీషా కూడా అదే అడుగు జాడు నడిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని సంగమా, దేవాతి దేవుడు నీతోనే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరినీ, ఒకవేళ ప్రపంచంలో అనేక డినామినేషన్ ఉండవచ్చు, వేల రకాల సంఘాలు ఉండవచ్చు, లక్షల కొలది క్రైస్తవులు ప్రపంచమంతా రకరకాల సంఘాల్లో ప్రభుని సేవించవచ్చు. నేనంటాను, ప్రపంచంలో ఎన్ని రకాల డినామినేషన్ ఉన్న సంఘాలున్నా ఆలోచించండి, ఎన్ని వేల లక్షల సంఘాలున్నా, ఎన్ని కోట్ల మంది క్రైస్తవులున్నా, యేసుక్రీస్తు నామములో రక్షింపబడి మారు మనసు పొంది నడిపించబడినటువంటి వారందరినీ కూడా నడిపించేటువంటి రథసారథి ఒక్కడే. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే వారందరినీ కూడా నడిపిస్తున్నాడు అని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. అందుకనే చూడండి, పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం ప్రియులా, మీ కొరకు నేను చదువుతున్నాను. 14వ వచనాన్ని చదువుకుందాం. రోమా 8:14. ప్రియులరా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు మీరు చూడండి. పౌలు గారు గమనించండి, ఏమంటున్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు అంటే దాని అర్థం ఏంటండి? ఆత్మ అడుగు జాడుల్లో ఎంతమంది నడుచుకుంటారు. ఆత్మ దేవుడు ఎలాంటి వాడంటే మార్గాన్ని సిద్ధపరిచి ఆయన 2 అడుగులు ముందుకు వేసి ఆ తర్వాత అడుగులు నీకు నాకు చూపించి ఈ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నేను నడవమని చెప్తాడు. ఆయన అడుగులు వేయకుండా, ఆయన అడుగు జాడలు చూపించకుండా నడవమని ఎప్పుడు కూడా చెప్పడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ముందు అడుగులు వేసి, గమనించండి, అడుగు యొక్క జాడలు మనకు చూపించి ఆ అడుగు జాడుల్లో నడుచుకోమంటాడు. నేనంటాను, ఆత్మ యొక్క అడుగు జాడుల్లో మనం నడవగలగాలంటే ఒక్కటి, మనలో ఆత్మదేవుడు ఉండాలి. మనము ఆత్మదేవుని చేత నడిపించబడాలి. గమనించండి, అపోస్తులు మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి వారు పొందుకున్న తర్వాత ఏం చేశారండి? ఆత్మ చేతనేమో నడిపించబడ్డారు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులరా, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు, గమనించండి, ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరికి వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయాకు వచ్చిరి. మీరు గమనించండి, అపోస్తలులను ఎవరు నడిపిస్తున్నారు? మీరు ఆలోచించారా? వారు పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకున్న తర్వాత వారు సత్యసువార్తను చేపట్టుకొని యూదయ, సమరయ, గలిలయ ప్రాంతం మాత్రమే కాకుండా చెదిరిపోయిన అన్ని జనులందరికీ కూడా, యూదులందరికీ కూడా వారు హద్దులు దాటి, దేశాలు దాటి, ఖండాలు దాటి సువార్త ప్రకటించడానికి పోతున్నప్పుడు వారి సొంత ఆలోచన ప్రకారం పోయారనుకుంటారా? లేదండి, వారిలో ఉన్న ఆత్మదేవుడు వారికి దారి చూపిస్తున్నాడు. ఆయనే మార్గదర్శిగా ఉండి, ఆలోచించండి, దారి చూపిస్తున్నాడు. ఒకవేళ వారు కాని మార్గంలో వెళితే ఆటంకపరుస్తున్నాడు. మీరు ఇక్కడ బాగా చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఏం చేసింది?
ఆటంకపరిచింది. ఆసియా ప్రాంతానికి వెళ్లి సువార్త ప్రకటిస్తుంటే ఆత్మదేవుడు ఆపాడు. మీరు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు, టర్న్ తీసుకోండి, వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పినప్పుడు వారు పురుగియా గలతీయ ప్రదేశముల ద్వారా ఏం చేశారంట, వెళ్ళారు. అంటే మీరు ఎక్కడ చెప్పాలి, పురుగియా గలతీయ ప్రదేశంలో సువార్త చెప్పాలన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చినటువంటి అడుగు జాడలు వెళ్ళారు. వాళ్ళు అక్కడి నుంచి ఏం చేశారు, మూసియాకు దగ్గరికి వచ్చి బిథునియాకు వెళ్తుకు ప్రయత్నం చేసిరి. ఆడకి వెళ్ళటం ప్రభు చిత్తం కాదు. ఆలోచించండి, ప్రభు యొక్క ఆత్మ వారిని అక్కడ ఆపింది. హలో, ఆగండి, ఎక్కడికి మీరు బిథునియాకు పోతున్నారు? నా ఉద్దేశం మీరు మూసియా ప్రాంతంలో ఇలా వెళ్ళాలి, ఎక్కడికి మరలా ఎందుకు వెళ్తున్నారు అని చెప్పి ఆత్మదేవుడు మరలా వారిని ఏం చేశాడు, ఆపాడు. అంటే అపోస్తులు చేసిన ప్రయాణం అంతా కూడా వారి జీవితంలో ఎక్కడికి ప్రయాణం చేసి దేవుని సేవ చేసినా ఆత్మదేవుడు వారిని గమనించండి గైడ్ చేస్తూనే ఉన్నాడు. ఆత్మదేవుడు వారు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించాలి, ఎవరి కొరకు వాక్యం అందించాలి అన్నటువంటిది పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అడుగు జాడలను వారు గుర్తించి ప్రయాణం చేశారు. కాబట్టి వారి సేవ సక్సెస్ అయింది. దేవుని సంగమా, వాక్యము వింటూ ఉన్నటువంటి నీవు నేను ఎవరి చేత నడిపించబడుతున్నా? డబ్బు చేత నడిపించబడుతున్నావా? అధికారుల చేత నడిపించబడుతున్నావా? లౌకికమైన జ్ఞానం చేత, అపవాది ఆలోచన చేత, ఇహ సంబంధమైన మనుషుల చేత నడిపించబడుతున్నావా? ఒకవేళ ఆ మార్గం నీకు మంచిదిగా కనిపించవచ్చేమో, తుదకది పాతాళానికి తీసుకెళ్తాది సుమా, చివరికది పతనానికి తీసుకెళ్తాది. ఒకవేళ కష్టమైన, ఒకవేళ క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా నీవు నేను మనమందరం కూడా ఎవరి చేత నడిపించబడాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనం పొందుకున్నప్పుడు, ఆత్మదేవుని ప్రత్యక్షతలు మనం కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మన ముందు అడుగులు వేసి, ఆ అడుగులు వేసి రమ్మని మనము వెళ్ళవలసినటువంటి మార్గంలో నడిపిస్తాడు. అందుకని దేవుని వాక్యం మనం చూస్తే ఆత్మ దేవుడంట, పరిశుద్ధాత్మ దేవుడంట. గమనించండి, రహదారిలో ఇంకా చెప్పాలంటే సమభూమి గల ప్రదేశమందు మనము త్రొట్టిల్లకుండా మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగతమైన జీవితాల్లో, ఆత్మీయమైన జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో, వ్యాపార జీవితాల్లో ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ కలిగి మనము ముందుకి సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడు, నడిపిస్తాడు. అందుకని భక్తులందరూ కూడా ఆత్మ యొక్క గైడెన్స్ లో అడుగు నడిచినప్పుడు త్రొట్టిల్ల ఎప్పుడైతే ఆత్మదేవుని కాదని వారి పక్కకు వచ్చారో వారి జీవితాలు పతనాస్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నట్లయితే మనం ఎలా నడుచుకోవాలి? ఒక క్రైస్తవుడు అంటే ఆత్మదేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలని సర్వశక్తి గల దేవాతి దేవుడు మనందరితో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇది రెండవ విషయం. ఇకపోతే మూడో విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఓపెన్ చేయండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. ఇలా చక్కని మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మూడో విషయం మీరు చక్కగా రాసుకోవడానికి ఇలా ప్రయత్నించవలసిందిగా మనం చేస్తున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి, గమనించండి, ఈ యొక్క రెండవ పత్రిక మొదటి అధ్యాయం గమనించండి. నేను మీకు చక్కగా మరో విషయాన్ని తెలియపరచని ఆశపడుతున్నాను. 20వ వచనం కాడ నుంచి మనము చదువుకుందాం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. 2 కొరింథీ 1:20 పిల్లరా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచుడినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు, గమనించండి, ఆయనే అని చక్కగా ఇక్కడ రాయబడిన మాట మనము చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు బిడ్డలంగా గమనించండి. మూడోదిగా మీకు నేను తెలియపరుస్తున్నాను, మనము ఎలాగా ఈ భూమి మీద నడుచుకోవాలి అని వాక్యం మనకు తెలియపరుస్తుంటే దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నాయో అవన్నీ క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్లుగా. అంటే మూడోదిగా మనం ఆయన వాగ్దానములను స్వతంత్రించుకునే దాని కొరకుగాను నడుచుకోవాలి. అంటే ఆయన వాగ్దానములు ఏంటి అని మనకు తెలియాలి. మీకు అర్థమయ్యే దాని కొరకు హెబ్రీ పత్రిక ఇంకొక మాట చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియులారా. చూడండి, హెబ్రీ పత్రికలో నేను మీకు చదివి వినిపిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం.
మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి. చక్కగా రాసుకోండి. మూడోదిగా మనం ఎలా నడుచుకోవాలంటే వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు ఉన్నారు. వాగ్దానములను స్వతంత్రించుకున్న వారు ఎలాగైతే నడుచుకున్నారు, అక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు చూడండి, మీకు నేను జ్ఞాపకం చేస్తాను 13వ వచనం కాడించి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణము చేస్తాను. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఎంత చక్కని మాట. మరలా మీకు నేను చదువుతున్నాను 15వ వచనం చూడండి. అతడంట ఆ మాట నమ్మి ఆ ఓర్పుతో సహించి, అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటంటే నెంబర్ 1, మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా మనం ఓర్పు లేకపోతే సహనాన్ని కలిగి ఉండాలి. వెంటనే దేవుడు వాగ్దానాలు ఇవ్వడండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు చాలా టైం తీసుకున్నాడు. అయితే అబ్రహాము విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అదే కోణంలో మీరు గమనించండి, లేదా ఓర్పును సహనాన్ని కూడా విడిచిపెట్టలేదు. నేనంటాను చాలా వాగ్దానాలు మనకున్నాయి. ఏ వాగ్దానాలు కూడా దేవుడు గమనించండి విడిచిపెట్టడు. మన కొరకు దేవుడు ఎన్ని వాగ్దానాలు చేస్తున్నాడో ప్రతి వాగ్దానం నెరవేర్చుటకు మన దేవుడు సమర్థవంతుడని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము విశ్వాసముతోనూ ఓర్పుతోనూ కనిపెట్టినప్పుడు గమనించండి ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏ వాగ్దానం అది? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదను. పొందుకున్నా లేదండి? పొందుకున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యి దేవుని వాగ్దానం ప్రకారము అతడు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నతంగా దీవించబడిన వ్యక్తిగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాం. చూడండి దయచేసి ఆదికాండము. ప్రియులరా, ఆదికాండములో మనం చూసినప్పుడు మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం కాంచి మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులరా, యేసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీకు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగా పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారి వదుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింతగా పగబట్టిరి. అతను ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలగంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పన్నని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని అతన్ని గద్దించెను. యేసేపుకి కళ్ళు వచ్చాయి యవన కాలంలో ఉన్నప్పుడు. ఏంటండి ఆ కళ్ళు? 2 కళలు. పొలములో ఆలోచించండి, చేనులో పనలు కడుతున్నప్పుడు యేసేపు యొక్క పన నిలబడిందంట. మిగతా తన అనలేక పనులన్నీ వచ్చి సాష్టాంగా గమనించండి అతని ముందు సాగిలపడ్డాయి. అంత మాత్రమే కాదు, కళ్ళు సూర్య చంద్రులు కూడా అతనికి సాగిలపడ్డారు. అంటే ఏంటి తెలుసా? యేసేపు యొక్క అన్నలందరూ ఆ పనులు అతనికి సాగిలపడతారని, ఆ తర్వాత చివరికి సూర్య చంద్రులటువంటి తల్లిదండ్రులు కూడా అతనికి గమనించండి లోబడతారు అని ఇక్కడ చక్కని కళ్ళగన్నాడు. నేనంటాను, ఈ వాగ్దానం అయినటువంటి కళలు ఇచ్చింది ఎవరండి? దేవాతి దేవుడే కదా. అవి నెరవేర్చబడ్డాయా లేవంటే 100% నెరవేర్చబడ్డాయి. ఒక సమయం వచ్చింది చూడండి, ఆది కాండంలో 42వ అధ్యాయం
ఆదికాండం 42వ అధ్యాయం 5వ వచనం కాంచి మీకు నేను చదివి వినిపిస్తాను ప్రియరా. కరువు కనాను దేశంలో ఉండిన గనుక ధాన్యము కొనవచ్చిన వారిలో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. చూసారా, ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. యోసేపు యొక్క స్టోరీ మనకు తెలుసండి. మొదట కళ్ళగన్నప్పుడు యోసేపు యవనస్తుడిగా ఇంటిలో ఉన్నారు. చివరికి యోసేపు అన్నులు యోసేపుని ద్వేషించడం, అతన్ని కొట్టడం, గుంటలో వేయటం, ఇస్మాయిల్కి అమ్మి వేయటం, యోసేపు పొతిఫర్ ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి గమనించండి జైల్లోకి వెళ్ళటం, గమనించండి పరోకి కళలు రావటం, కళ్ళ భావాలు తెలియపరచడం, ఆ దేశానికి అధికారి కావటం, కరువు రావటం, గమనించండి యోసేపు ధాన్యమంతా సమకూర్చడం. ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు యోసేపు అందనటువంటి దేశంలో కరువు వచ్చింది. చివరికి వారు రోకల చేత పట్టుకుని యోసేపు దగ్గరికి వచ్చారు. ఏం జరిగిందండి? వారు సాగిలపడి ముఖాలు నేల మోపి కదండి వాగ్దానం నెరవేరింది. మీరు ఆలోచించండి, దేవుడు వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవాడు. యోసేపుకు వాగ్దానం ఇచ్చాడు, నీ అన్నలందరూ నీకు సాగిలి పడతారని. ఆలోచించండి, 37వ అధ్యాయంలో వాగ్దానం ఇస్తే 42వ అధ్యాయంలోకి వచ్చే లోపల ఆ వాగ్దానం నెరవేరబడింది. ఆ అన్నలందరూ వచ్చి సాగిలి పడ్డారు. అది మాత్రమే కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే చివరికి తండ్రి కూడా వచ్చి ఏం చేశాడండి, మరి తన యొక్క కుమారుడు దగ్గర మాత్రమే జీవితాన్ని కొనసాగించుకోవడానికి వీలైంది తప్ప అతనికి ఎక్కడ ఆహారం దొరకల. అనగా సూర్య చంద్రులు కూడా అతనికి నమస్కారం చేసినట్లుగా ఈ వాగ్దానముడు దేవుడు నెరవేర్చాడు. అంటే వాగ్దానములు చేసిన దేవుడు, వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. అవును కాదండి? మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఈ యొక్క 2వ పత్రికలో గమనించండి, 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. ఏమని చదువుకున్నాం అక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే చక్కని మాట మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవును. అవునండి, క్రీస్తునందు అవును అన్నట్లుగా ఉన్నాయంట. నేనంటాను, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు మాత్రమే కాకుండా కొత్త నిబంధనల భక్తులకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నేనంటాను, అసలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అంటేనే వాగ్దానముల గ్రంథం అంటారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కోకొల్లాలుగా వాగ్దానాలు ఇచ్చున్నాడు. బైబిల్ అంతా నువ్వు చదవగలిగితే ఎన్ని వాగ్దానాలు కదా. మీరు ఆలోచించండి, మనకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. నేను మీకు టూకీగా ఉండడానికి 2 వాగ్దానాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి ఆ వాగ్దానము చేసిన అంటలేంటండి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూడండి, మనకున్న కోకొల్లాల వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మనకంటే దేవుడు ఏమిస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. ఎంత అద్భుతమైన కిరీటము! ఈ ప్రపంచంలో ఈ కిరీటం ఎవ్వరు మనకి ఇవ్వలేరు, ప్రభు మాత్రమే ఇస్తాడు. పరలోకంలో దొరుకుతుంది, జీవ కిరీటం ఇస్తాడంట. అంత మాత్రమే కాదు, ఈ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీకు నేను చదివి వినిపిస్తాను. ప్రియులారా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా గురుట కొరకు దేవుడు ఏర్పరచుకొనలేదా? 2వ వాగ్దానం మనం చూస్తున్నాం. ఏంటంటే తాను ఏర్పాటు చేసిన రాజ్యం. ఏ రాజ్యం అంటే అది? ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి ఆ పరలోక పట్టణటువంటి రాజ్యం, శ్రేష్టమైనటువంటి బంగారంతో వజ్ర వైఢూర్యాలతో ముత్యములతో అలంకరించబడినటువంటి రాజ్యం, ఏడుపు దుఃఖము చింత లేనటువంటి రాజ్యం, మరణము పాపము చీకటి అపవాది రోగాలు శాపాలు పాపాలు దరిద్రత లేనటువంటి రాజ్యం. ఆలోచించండి, ఆ రాజ్యం నీ సొంతం నా సొంతం చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆలోచించండి మర్చిపోతాడంటే మర్చిపోడు. నేనంటాను, ఆయన జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. అది మాత్రమే కాదు, పరలోక పట్టణం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయము కాదు. మనం బైబిల్ అంతా చదువుతున్నప్పుడు ప్రభు బిడ్డలమైనటువంటి మనకు కొన్ని వందల
వాగ్దానాలు మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియరా, వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇది కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 7 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానములు? కొల్లాలుగా వాగ్దానం. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను, నెంబర్ 1 దేవుని భయముతోను, తర్వాత పరిశుద్ధతను సంపూర్తి చేసి, అంటే దేవుని భయముతోను ఆ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రత కలిగి పవిత్రతలోనికి పవిత్రత చేసుకోవడానికి ఏం కావాలంట? ముందుకు వెళ్ళాలి. మరలా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతోనూ ఆలోచించండి పూర్తి చేసి, అంటే దేవుని భయాన్ని ఎలా పూర్తి చేయాలంట? పరిశుద్ధతో పూర్తి చేసి, ఆ తర్వాత శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం ఏం కావాలంట? పవిత్రపరచబడాలి. లేకపోతే వాగ్దానాలు మనము స్వతంత్రించుకోలేము. కాబట్టి దేవుని యొక్క వాక్యములో రాయబడినట్లుగా ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ వాక్యాలను మీరందరూ విన్నారు కదా. అంటే ఈ భూలోకములో ప్రభు బిడ్డలంగా, ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వారంగా మనం ఎలా నడుచుకోవాలి అంటే 3 విషయాలు నేను తెలియపరచాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1 చూడండి, ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉండేదాని కొరకు పిలిచాడో ఆ స్థితిలోనే ప్రభు కొరకు మనం నమ్మకంగా ఉండి నడుచుకోవాలని చూస్తున్నాం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఆత్మ అడుగుజాడుల్లో మనం నడుచుకోవాలని మనము గమనించండి. వాక్యం మనకు బోధిస్తుందని తెలియపరచాము. 2 మూడవదిగా మనం చూసినట్లయితే వాగ్దానములను స్వతంత్రించినటువంటి వారు కొల్లాలుగా మనకు కనిపిస్తున్నారు పరిశుద్ధ గ్రంథములో, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో. కాబట్టి వాగ్దానములను స్వతంత్రించుకున్నటువంటి వారిని పోలి మనము నడిచి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాల్సిందిగా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ 3 విషయాలు మీరు చక్కగా రాసుకోండి. మరలా మీకు ఫ్రీగా ఉన్న టైంలో వీటిని మరలా నెమరు వేసుకోండి. వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మనం దేవునికి అతి సమీపముగా చేరుకోవడానికి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు దోహదపడతాయి. దేవుని మనసు తెలుసుకోవడానికి దోహదపడతాయి. పరలోక పట్టణములో గొప్ప ఆధిక్యత పొందుకోవడానికి, ఈ భూలోకములో మన క్రైస్తవ జీవితానికి పునాది వేసుకోవడానికి మనకు సహాయపడతాయి. కాబట్టి ఇప్పటి వరకు ఇలా నడుచుకునే విషయంలో ఒకవేళ తప్పిపోయినట్లయితే ఈ రోజైనా వాక్యం విన్నావు కదా, సరి చేసుకొని అలా నడుచుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి కృప మనందరికీ తోడై ఉండను గాక. తన వాక్కులు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం, తల ఉంచుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతివైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు నానా చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క దినమందు కూడా ప్రభువా 3 శ్రేష్టమైన విషయాలు ప్రభువా మీరు మాకు నాయన వెల్లడిపరిచారు. బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారు, హృదయం అనే పలకల మీద రాసుకొని ఆ రీతిగా నడుచుకోవడానికి నాయన ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అలా నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి స్వామి ఆశీర్వదించమని, మీ కృపలో వర్ధల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెనలు తీసుకుందాం పిల్లరా. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ప్రియురా. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చక్కగా వింటున్నారని మేము విశ్వాసం ఉంచున్నాం. కాబట్టి ప్రతి బుధవారం క్రైస్తవ నడక అన్నటువంటి సబ్జెక్ట్ గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు 3 విషయాలు మన మనుగడలోకి తీసుకువచ్చారు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరొక 3 విషయాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు ఎదురు చూడండి, ఈ వాక్యాన్ని వినండి. విన్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి ఈ వాక్యాన్ని తెలియపరచండి.